అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. పోలీస్ కస్టడీలో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ వ్యవహారం అసలు ఏం బాగాలేదని, ఏది అడిగినా పోలీసులు ఏది అడిగినా మర్చిపోయా, గుర్తులేదు అన్నట్టు చెప్తున్నారు. దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే నందిగం సురేష్ అట్లా చెప్తున్నారంటే మీకు అర్థమవుతుంది ఆయన దగ్గర మొత్తం సమాచారం ఉందని. మీకు అదేది సినిమా ఉంది కదండి, మన జూనియర్ ఎన్టీఆర్ది, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, అదుర్స్ అట్లా ఉంది ఇప్పుడు నందిగం సురేష్ వ్యవహారం. ఏమడిగినా కూడా ఆయన ఈ మూడు చెప్తున్నాడు అనమాట. అయితే నందిగం సురేష్ నోరు విప్పకపోవటానికి ఆల్రెడీ ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడండి గుంటూరు పరామర్శకి? మీకు గుర్తుంటే గతంలో అతను ఎవరు పిన్నెల్లిని పరామర్శించడానికి వెళ్ళాడు. ఊరికే వెళ్ళలేదు. నా పేరు చెప్పక సుమా, నా పేరు తీయద్దు, నువ్వు మళ్ళీ బయటకు వస్తే బతకవు అని బెదిరించుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఊరికే పరామర్శలకు వెళ్ళాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నందిగం సురేష్ దగ్గర కూడా హుటాహుటిని ఎందుకు వెళ్ళిపోయాడు? అతను ఎక్కడ నోరు విప్పేసి నిజాలు చెప్తాడో అని ఇరుక్కుంటానని గబగబా వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రజలు అల్లాడుతూ ఉంటే బురదలో పడి ఈయన ఇక్కడ పరామర్శకు వెళ్ళాడు. మీకు అర్థమవుతున్నాయి రాజకీయాలు ఎట్లా చేస్తాడో జగన్మోహన్ రెడ్డి? అదే మామూలు జగన్మోహన్ రెడ్డి కాదు. ఇట్లాంటి పనికిమాలిన విషయాలకే ఆయన ఆయన పేరు ఎక్కడ బయటకు వచ్చేస్తుందో అని. అందుకనే ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఇవాళ నందిగం సురేష్ ఇట్లాంటి సమాధానాలు ఇస్తున్నాడు. ఇప్పుడు గుర్తులేదు, తెలీదు ఇట్లా. అయితే మీకు గతంలో దస్తగిరి కూడా అప్రూవర్గా మారాక మొత్తం విషయాలు బయటకు వచ్చాయి. మనకు తెలుసు వివేక హత్య కేసులో. అవును, ఆయన అప్రూవ్గా మారారు. సునీత కూడా నిన్న భర్తతో కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఆ కేసు త్వరితగతిని ముగించండి, నిందితులు ఎవరు, దోషులు ఎవరు బయటకు తీసుకురండి, మా అన్నను వదిలిపెట్టద్దు అని క్లియర్గా చెప్పింది ఆవిడ జగన్మోహన్ రెడ్డిని. సో ఇప్పుడు నందిగం సురేష్ విషయం తీసుకున్నారంటే, మీరు నందిగం సురేష్ కనుక అప్రూవర్గా మారితే మొత్తం జైలుకి వెళ్తారంటారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడు మనకు తెలుసు దస్తగిరి బయటకు వచ్చాక అతనికి సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు దస్తగిరికి ఏదైనా అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పీక్కి చుట్టుకు. అదేవిధంగా నందిగం సురేష్ కనుక ఒకవేళ అప్రూవర్గా మారితే మారుతారంటారా? అసలు చెప్పలేమండి, ఎనీథింగ్ మే హ్యాపెన్. ఇప్పుడు మనిషికి రాజకీయాల్లో ఉండాలి, లేదు నా భవిష్యత్ బాగోవాలి, ఇప్పుడు అప్రూవర్గా మారటం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో దాన్ని ఆలోచించుకున్నాడు అనుకోండి, అంటే మనకు తెలియదు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డితో, ఏ రకంగా ఉంది అనేది. దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాడు. అయితే ఒకవేళ అలాంటివి ఏమైనా చేస్తే అతనికి ప్రాణహాని ఉండదా అనే సందేహం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా? జైల్లోనైనా ఏదైనా జరగచ్చా? కాబట్టి ఇప్పుడు జైలు అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఒకటి. రెండోది, ఒకవేళ అప్రూవర్గా అయిపోయి బయటకు వచ్చాక ఇట్లా ఇప్పుడు దస్తగిరిలాగా ఇతనికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. రెండు ఉంటాయి. సో నందిగం సురేష్ విషయంలో అంటే మొత్తం మనకి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి పూర్తిగా తెలిస్తే, అంటే ఇన్వాల్వ్మెంట్ జగన్మోహన్ రెడ్డి తోటి. ఇప్పుడు నందిగం సురేష్ పేరు ఒక దాంట్లో రాలేదు, ఇప్పుడు 2 కేసుల్లో ఉంటాడు. ఈ పడవల వ్యవహారం ఏదైతే ఉందో అది చాలా పెద్ద విషయం, అది చిన్నది కాదు. ఇప్పుడు 1,00,000 ప్రాణాలు 5 లక్షల ప్రాణాలు తీసేయటం అనేది చిన్న విషయం అండి. ఒక మనిషిని చంపుతానంటేనే శిక్ష ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద స్కెచ్ చేసినప్పుడు ఆ స్కెచ్లో ఇతను కూడా భాగస్థుడు అంటే అది చాలా పెద్ద కేసు అవుతుంది. కాబట్టి నందిగం సురేష్ ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా కూడా ఇరుక్కున్నాడు. కాబట్టి అతనికి ఉన్న ఆప్షన్ ముందున్నది ఒకటి, జగన్మోహన్ రెడ్డి చేతిలో చావడం, లేదు అప్రూవర్గా మారి ప్రాణాలు దక్కించుకుని శిక్ష తగ్గించుకుని హ్యాపీగా బయట తిరగడం, ప్రభుత్వం దగ్గర సెక్యూరిటీ తీసుకోవడం. ఈ రెండింటిలో ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే విషయాలు ఏవి చిన్నవి కాదు, 2 కేసులు. కాబట్టి ఆయన అంటే తన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకుని, తన లాయర్తో మాట్లాడుకుని విచ్ ఈజ్ బెటర్ అనేది హీ హ్యాస్ టు డిసైడ్. అయితే ఇప్పుడు నందిగాం సురేష్ మారితే గనక జగన్ చేసిన మోసాలన్నీ బయటకు వస్తాయి కదా మేడం, 1 by 1 అన్నీ. ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అన్ని మోసాలు ఒక్కొక్కటి ఆయన చేసిన కుట్రలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసినవి. అయితే ఆయనకి ఏ రకమైన శిక్షలు పడే అవకాశం ఉందంటారు? శిక్షలు మనం చెప్పలేమండి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జత్వానీ కేసులో ఇరుక్కుని ఉన్నాడు. సరే, అవినీతి కేసులు చెప్పద్దు, ఏ కేసు చూసినా ఆయన పేరు ఉంటుంది. రోజువారీ విచారణ మొదలవుతుందని అంటున్నారు. ఇప్పుడు లండన్ వెళ్తాడా వెళ్ళడా? లండన్ వెళ్ళాలంటే 20,000 పూచీకత్తు ఇవ్వాలి. అది ఇవ్వను, నేను కోర్టు మెట్లు ఎక్కను అంటే ఇంకా లండన్ వెళ్ళటానికి లేదు. సో ఇలా ఉన్నాడు ఓ పక్క. మరో పక్క
ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు చూసారంటే, ఇప్పుడు చూసారా మీరు, నేరస్తులతోటే ఆయనకి అంతా సత్సంబంధాలు ఉంటాయి. నేరస్తుల్ని కాపాడడానికే చూస్తాడు. ఒక కుక్కల విద్యాసాగర్ కావచ్చు, లేకపోతే ఇతను కావచ్చు, మీరు ఎవరు తీసుకోండి, పిన్నెల్లి కావచ్చు, అందరూ మంచివాళ్ళు, సౌమ్యులు. అంటే చెడు చేసే వాళ్ళందరూ మంచివాళ్ళు, సౌమ్యులు. జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన చెప్పేది అది. కాబట్టి ఇవాళ మీరు ఏది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డికి మామూలు శిక్షలు పడవండి. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం కేసుల్లో ఇరుక్కునే ఉన్నాడు, శిక్షలు అయితే పడతాయి. అవి ఎంతకాలం అనేది ఇంకా మనకి ఒక అవగాహనకైతే లేదు. ఎందుకంటే శిక్షలు అనేది ఆ కేసుల తీవ్రతను బట్టి ఉంటుంది కాబట్టి అది మనం ఇప్పుడు చెప్పలేము. ఓకే మేడం. థ్యాంక్ యూ.